క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ గురించి కాదులే కానీ క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్లో మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి ఎప్పుడు లేచారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువును పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి బైబిల్లో అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, నశించిపోతున్న వారికి సిలువని గూర్చిన వార్త వెర్రితనముగా ఉంది, రక్షింపబడిన వారికి అది ఎంతో సంతోషముగాను మరి మహోన్నతముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవరికి వెర్రితనం? వెర్రోళ్ళు ఎవరండి? నశించిపోయే వారికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి దేవుని మాటలు వెర్రితనంగానే ఉంటాయి. ఏదో పొట్ట కోసం వాళ్ళు బ్రతకలేక, పాస్టమ్ గారు బ్రతకలేక ఏదో 10 మందిని పోగు చేసుకుంటే ఇన్ని కానుకలు వస్తాయి, ఏదో పూట గడుస్తుందని చెప్పి వాళ్ళేదో పని పాట చేసుకోకుండా వాళ్ళకేదో దేవుడు చెప్పాడంటూ ఏదో ఇలా బైబిల్ పట్టుకొని ఇలా చెప్తుంటారు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమంటే, నిజంగా దేవుడు మమ్మల్ని బలపరచడానికి, పరలోకానికి మమ్మల్ని వారసులుగా చేయడానికి, ఈ పాపములో నుండి శాపములో నుండి మమ్మల్ని విడిపించడానికి మా మధ్యలో ఓ దైవజనురాల్ని మా ఇళ్ల మధ్యలో కూడా ఉంచాడని మరి కొందరు అనుకుంటారు. హల్లెలూయా. అంటే 2 రకాల ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదివారం అంటే ప్రతి క్రైస్తవునికి ఏ వారం? ఆదివారం ఆరాధన. చెప్పండి. ఆదివారం ఆరాధన అంటే ఏంటి? ఆ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త ఈ 28వ అధ్యాయం ఏంటంటే అంతిమ కాలం. అది ఫైనల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి, మానవునిగా ఈ లోకానికి వచ్చి తండ్రి ఆజ్ఞాపించినటువంటి ప్రకారముగా సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మానవుల యొక్క ప్రతి పాపమును ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగి
ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చి పరలోకానికి వారసునిగా స్వతంత్రునిగా విడుదల చేసినటువంటి రోజులవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడుదల చేసినటువంటి రోజులు. అది కంప్లీట్ అయిపోయింది. ఈ మత్తయి సువార్త ఈ చివరి మాటలు మనం చదివినప్పుడు ఆయన అక్కడ సమాధిలో లేడు. దేవదూత ఏం చెప్తుంది? ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. అక్కడ వచ్చిన స్త్రీలు మరియా వాళ్ళతో చెప్తా ఉంది, వచ్చిన ఆ సమాధి ఎందుకు వచ్చిన ఆ స్త్రీలతో చెప్తా ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు పూజించే దేవుడు, మీరు ప్రార్థన చేసే దేవుడు, మీరు మొరపెడుతున్న దేవుడు ఆయన సమాధిలో లేడు. ఆయన మరణము బంధించలేదు, ఆయనను మరణము బంధించలేదు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆమేన్. మరణాన్ని తిరిగి గెలిచి లేచాడు. ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానుడు. అందుకని అంటాడు, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ప్రతి నెలకొకసారి మనం బల్లారాధన ఇస్తాం. కొన్ని సంఘాల్లో వారానికి ఒకసారి ఇస్తారు. కొన్ని అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, అనేక రకాలైనటువంటి పట్టింపులతో రకరకాలుగా ఆయా సంఘాల్లో వారు నిర్వర్తిస్తూ ఉంటారు ఈ విధంగా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు. ఆ వ్యక్తిని మరణం బంధించలేదు, ఆ వ్యక్తిని మరణం బంధించలేదు. అందుకనే అంటాడు, చనిపోయినను తిరిగి లేచును. అలాంటి వారు చనిపోయినా తిరిగి లేస్తారంట. అది రెండవ మరణము గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మొదటి మరణము కాదు, రెండవ మరణం. పునరుద్ధానపు జీవం, పునరుద్ధానపు శక్తి వారికి నేను అనుగ్రహించి ఆ మరణము నుండి వారిని లేపుతానని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా యేసు రక్తములో కడగబడినటువంటి వ్యక్తికి రెండవ మరణం లేదు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తికి రెండవ మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచినట్లే మనము కూడా మొదటి మరణము తర్వాత రెండవ మరణం, చనిపోయినప్పుడు రెండవ మరణంలోంచి మనకి విజయాన్ని దేవుడిస్తున్నాడు. రెండవ మరణం అంటే అదే నరకం. రెండవ మరణం అంటే నరకం, నిత్య నరకం. ఆ నిత్య నరకంలోనికి వెళ్లకుండా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మనల్ని ఆ రెండవ మరణములో నుండి పైకి లేవనెత్తుతున్నాడు. ఎందుకంటే దాని మీద ఆయనకి అధికారం ఉంది, దాని మీద అధికారం ఆయనకే ఉంది కనుక, ఆయన పునరుద్ధారుడు కనుక, ఆయన సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు పునరుద్ధానములో ఉన్న శక్తిని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన పునరుద్ధానపు కృపను దేవుడు మనకిచ్చి ఆ రెండవ మరణం మీద విజయాన్ని ఇచ్చి ఆ నిత్య జీవం అనేటువంటి ఆ పరలోక రాజ్యములో ఆయనతో యుగ యుగములు ఉండడానికి ఆయన మన పట్ల ఓ బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారమును నిర్లక్ష్యము చేయకూడదు. చెప్పండి, ఆదివారమును నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకు పాస్టర్ గారు ఆదివారము నిర్లక్ష్యము చేయకూడదు? ఆదివారం మేము పనికి పోకూడదా? ఆదివారం పెళ్లిళ్ళు చేసుకోకూడదా? ఆదివారం మేము చుట్టాలింటికి వెళ్ళకూడదా? ఆదివారం రోజు మేము కాలేజీలకు వెళ్ళకూడదా? పిక్నిక్లకు వెళ్ళకూడదా? ఆదివారం రోజు మేము పార్కుల మధ్య తిరగకూడదా?
ఆదివారం రోజు మీ పని పాటలు చేసుకోవద్దా, మేము సంపాదించుకోవద్దా అని చాలా మంది చాలా రకాలైన ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. దేవుడు మనకి 365 రోజులు ఇచ్చాడు సంవత్సరానికి. ఎన్ని ఇచ్చాడు? 365 రోజులు ఇచ్చాడు. ఈ 365 రోజుల్లో మనకు వచ్చేది 50 వారాలు. ఎన్ని వారాలు? 50 వారాలు. ఈ 50 వారాల్లో మనకు వచ్చేది 50 ఆదివారాలు. ఎన్ని వస్తాయండి? సంవత్సరానికి 50 ఆదివారాలు వస్తాయి. మరి 365 రోజుల్లో 50 ఆదివారాలు మనం పక్కకి తీసేస్తే 315 రోజులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 315. ఈ 315 రోజుల్లో మనకి సంపాదించుకోవడానికి సరిపోదండి? సరిపోదా? సంపాదించుకోవడానికి సరిపోదా? అంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించటం వలన, దేవుణ్ణి ఆరాధించడానికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించటం వలన మనకేంటి లాభం? హల్లెలూయా. మనకేంటి లాభం? మనకే లాభము లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క దినం దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన దినం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దినం దేవుని మందిరములో గడిపితే 1000 దినాలకు సరిపడే ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఒక్క దినం. ఏంటి ఆ ఒక్క దినం? ఆదివారం. ఆదివారం అంటే పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం అంటే నీ కొరకు, నీ పాపాల కొరకు, నీ శాపాల కొరకు, నీ రోగాల కొరకు, నీ వ్యసనాల కొరకు, నీకున్న చెరలవాట్ల కొరకు, నీకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి బానిసత్వాల కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి, నీ కొరకు రక్తమును చిందించి సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి రోజు అది. హల్లెలూయా. సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి రోజు. హల్లెలూయా. ఆ రోజు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి నీకు సమయం దొరకట్లా. నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దిక్కుమాలినోడు, నీ అంత పనికి మాలింది ఇక దేశం మీద ఎక్కడ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తములో కడగబడి నువ్వు ఒక పాపిష్టి వ్యక్తిగా బ్రతుకుతున్నావు. నీ అంత పనికి మాలిన దౌర్భాగ్యమైన నికృష్టమైనటువంటి బ్రతుకు ఎవరికైనా ఉంటుందా? అలాంటి జీవితం జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు అపవాదికి చోటిచ్చావు. ఎవరికి చోటిచ్చావు? అపవాదికి చోటిచ్చావు. అపవాది నికృష్టమైనటువంటి పనికి మాలినటువంటి వ్యక్తిగా నిన్ను మార్చింది. దేవుని సన్నిధికి రాకుండా, ఆరాధించకుండా, ప్రార్థించకుండా, దేవుని యొక్క సంఘములో సహవాసంలో నీవు ఉండకుండా అదేం చేసిందంటే నిన్ను పాపిష్టి జనముల మధ్యలో తీసుకెళ్లి కలిపేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మరి కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో అపహాస్యకులు కూర్చుండు స్థలములో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు ధ్యానించిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దౌర్భాగ్యుడు అని చెప్పిందా? ఏమండి? అతడు నీటి కాలువ ఎరున నాటబడిన చెట్టు వలె ఉండి తమ కాలమందు అతడు ఫలించు చెట్టు వలె ఉంటాడు. దేవుని స్తోత్రం. అతడు ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలువ ఎరున నాటబడి. నీటి కాలువ అంటే దేవుని మందిరం. నీటి కాలువ అంటే
దేవుని మందిరం, కాలువలో ప్రవహిస్తున్నటువంటి నీరు దేవుని యొక్క వాక్యం. దేవుని మందిరములో దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉంటది. ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ వాక్యం అనే ఆ కాలువ ఓడలో నువ్వు నాటబడితే ఏమైతావంట? తమ కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నువ్వు ఉంటావు. నువ్వు చేసే ప్రతి పని సఫలమైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని సఫలమైతుంది. దుష్టులు అలాగునుండక ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారు? అలా ఉండరు. దుష్టులు అలా ఉండరు. దేవుని మందిరములో ఉండరు. దేవుని వాక్యములో నాటబడరు. అలాగా ఉండక ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పట్టు తిరుగుతా ఉంటారు. ఎలా ఉంటారు? తిరుగుతా ఉంటారు. గాలి తోలుతా ఉంటే ఈ పొట్టేమైపో కొట్టుకొని పోతానే ఉంటది. ఎక్కడ ఉన్నారా సుబ్బారావు అంటే ఏమో ఇవాళ ఏడా రేపాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దుష్టులు గాలికి చెదరగొట్టిపోయే పొట్టులో ఉంటారంట. ఆదివారమును ఎవరు నిర్లక్ష్యము చేసినా వారు నిత్యము శాపం అనుభవిస్తారు. ఏమనుభవిస్తారు? శాపం అనుభవిస్తారు. ఎందుకంటే ఆ రోజు దేవుడు మన కొరకు సమాధిని గెలిచి లేచొచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన సమాధిలో ఉండలా. నీ మీద ఉన్న ప్రేమ సమాధిని గెలిచేటట్టు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్తలో 3:16 లోకమును ఆయన ఎంతగానో ప్రేమించుచున్నాడు. లోకమును ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎవరున్నారు లోకములో ఆయనకి? ఎవరున్నారండి లోకములో? ఎవరున్నారు? చాలా మంది తల్లిదండ్రులు ఒక్కసారి మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళి వస్తామండి అంటారు. హాస్టల్లో ఎవరున్నారని పోతారు వీళ్ళు? ఏమండి, హాస్టల్లో ఎవరుంటారు? వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో దూరం ఉన్నా కూడా అక్కడికి పరిగెత్తుకుంటా పోతారు. యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన మరణం బంధించలేకపోయింది. మన మీద ఉన్న ప్రేమ ఎవరి మీద? తన బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన మరణం బంధించలేదు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరణాన్ని గెలిచి తిరిగి ఆయన వచ్చాడు మన దగ్గరికి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీ హృదయములు కలవరపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. చాలు, ఒక్క నిమిషం. యేసు క్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? మీ హృదయమును మీరు కలవరపడనియొద్దు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మీరు నా మీద కూడా విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడికి? నా తండ్రి వద్దకు వెళుతున్నాను. మీ కొరకే. విన్నారా? మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నా. నేను ఊరికి వెళ్తున్నా. నేను దేనికి వెళ్తున్నాడంట? నేను మీకు స్థలములను అనేక నివాసములు మా తండ్రి ఇంట్లో ఉన్నాయి. చదవండి. మీకు స్థలములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండి స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి
నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అంటే ఆయన చెప్పాడు, నేను మరలా వస్తాను సిస్టర్, బ్రదర్, నేను మరలా వస్తా. నేను వచ్చిందాకా నీటి కాలువ ఓరన నాటబడి ఉండండి. హల్లెలూయా. నీటి కాలువ ఓరన నాటబడి ఉండండి. నా రక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంఘములో మీరు ఉండండి. హల్లెలూయా. నా సంఘములో మీరు ఉండండి. ఎలుపటికి వెళ్ళారు, త్రోడేళ్ళు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి ఆ భయంకరమైన పాపం ఉన్నది లోకములో. మీరు సర్వనాశనం అయిపోతారు, పాపములో బంధించబడతారు. పాములు, విషపూరితమైనటువంటి క్రూరమైన జంతువులు, పాములు, ఇలాంటి వారి మధ్యలో మీరు బంధించబడి హింసించబడతారు. కాబట్టి నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సంఘములో మీరు ఉండండి. హల్లెలూయా. దేవుని సంఘం అంటే ఆయన శరీరం. ఆయన శరీరం సంఘములో మీరు ఉండండి. తగిన కాలములో నేను వచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాను. ప్రైజ్ ది లార్డ్. తగిన కాలములో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మీరు ఉండండి అంటే దుష్టుల వలె, పొట్టు వలె చెదరిపోయి తిరుగుతా ఉన్నారు కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చూడండి, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. నువ్వు ఎక్కడో ఉంటే వచ్చి తీసుకొని పోడు. ఎత్తబడేది నీ కొంప కాదు, సంఘం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడలో నిత్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే కొంపలు కాదు. ఏమెత్తబడుతుంది? సంఘం ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఎంతమంది అయితే నమ్మకంగా నిలబడ్డారో వాళ్ళు. హల్లెలూయా. ఎత్తబడేది వాళ్ళు. నేను కాలేజీలో ఉన్నా అంటే కాలేజీ ఎత్తబడుతుందా? నేను ఆటోకి వెళ్ళాను, ఆటో ఎత్తబడుతుందా? నేను కారుకి వెళ్ళాను, కారు ఎత్తబడుతుందా? మా చుట్టాలు ఇంటికి వెళ్ళంటే చుట్టాలు ఇల్లు ఎత్తబడుతుందా? ఇవాళ ఇంట్లో బొబ్బు ఉందంటే నీ ఇల్లు ఎత్తబడుతుందా? ఒకవేళ ఈ రోజే దేవుడు వస్తే సంఘం ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజే వస్తే ఈ సంఘం ఎత్తబడుతుంది. ఇక్కడున్న వారు ఎత్తబడతారు. ఆయనతో కూడా మధ్యాకాశములోకి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. వెలుపట ఉన్నవారు విడవబడతారు. ఏమైతారు? విడవబడతారు. పొద్దున్న నాకు సమయం లేదు పాస్టర్ గారు, పనికి వెళ్ళానంటే నువ్వు విడవబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మీ నాన్నో మీ అమ్మో చచ్చిపోయారు అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేస్తావు? వెళ్తావా? మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఒక దైవజనుడు తన తండ్రి చనిపోతే ఆరాధన చేసి వచ్చిన తర్వాత కార్యక్రమం చేశాడంట. హల్లెలూయా. శవాన్ని ఇంట్లో పెట్టి ఆదివారం రోజు చనిపోతే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? తర్వాత సమాధి కార్యక్రమం చేశాడు. అంటే ఆదివారము అంత విలువైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నా తండ్రి చనిపోయినా, నా తల్లి చనిపోయినా వీళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. వారు యేసు రక్తముతో కడగబడ్డారు కాబట్టి వాళ్ళు దేవునితో పరదేశంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని రాకడ వస్తే కాపరి అక్కడ లేకపోతే సంఘం ఎత్తబడుతుందా? కాపరి సంఘాన్ని నడిపించకపోతే ఎత్తబడుతుంది. అయ్యో ఇద్దరే వచ్చారే, అయ్యో ముగ్గురే వచ్చారే, అయ్యో ఎవరు లేరు కాదు. ఆ సంఘము అది నడుస్తూనే ఉండాలి. అది నీటి కాలువ ఎర్రన నాటబడిన సంఘం. వాక్యం ప్రవహిస్తూనే ఉండాలి. ఆ వాక్యం ప్రవహిస్తున్నప్పుడు ఈ జల ఇక్కడితో ఆగదు, ఇది ఇలా ప్రవహిస్తూనే ఉంటది. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ రోజు ఇక్కడ నేను మొత్తుకుంటున్నాను, ఇది ఇక్కడే ఉంటది అనుకుంటున్నారా? ఈ శబ్దము పరలోకానికి వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ శబ్దము దేవుని చెవులోకి వెళ్తుంది. బైబిల్ చెప్తున్న మాటలే నేను చెప్తున్నాను. దావీదు మొరపెట్టగా, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు మొరపెట్టగా యెహోవా చెవుల్లోకి వెళ్ళిందంట. దేవుని స్తోత్రం. ఈ స్థలములో ఉండి నేను ఈ స్థలంలో ఉండి నేను ప్రకటిస్తున్నానంటే ఇది ఎక్కడికి వెళ్తుంది అనుకున్నారు? ఇది పరలోకానికి వెళ్ళిపోతుంది. స్వరం ఆయన చెవులోకి వెళ్ళిపోతా ఉంది. ఆయన మనస్సులోకి వెళ్ళిపోతా ఉంది. ఆయన ఆలకిస్తా ఉన్నాడు. దేవుని మహిమగలు. అయ్యో 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 అని నా కుమారుడు ఆగలేదు. తనకు అప్పగించిన పని తను చేస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తనకు అప్పగించిన పని తను చేస్తున్నాడు. నమ్మకస్తులు కావాలి దేవునికి. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి? నమ్మకస్తులు. నమ్మకమైనటువంటి వ్యక్తికి ఆస్తితో, అంతస్తులతో, జనాలతో పని లేదు. ఆయన అప్పగించాడు. నమ్మకంగా ఉండమన్నాడు. నమ్మకంగా ఉండడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా ఉండడమే. ఎక్కడ ఆయన చూపించిన ఆ స్థలములో, ఆ ప్రాంతములో, ఆ గృహములో, ఆ ఇంటిలో, ఎక్కడైనా నీకు అప్పగించిన స్థలములో నువ్వు నమ్మకంగా ఉండు. హల్లెలూయా. నీకు అప్పగించినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజున ఆయన నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను నీ యొద్దకు వస్తాను అన్నాడు. అన్నాడా? నేను ఏమన్నాడు అక్కడ? మీరు ఉండులాగున మరలా నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళు స్థలమునకు. అయ్యా చూడండి, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచినట్లా నేను ఉండు స్థలములో మీరుండులాగున మరలా వస్తా. నా యొద్ద ఉండుటకు నేను తీసుకొని పోతా. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్లేస్ లో నువ్వు లేవనుకో, వేరే ప్లేస్ లో నువ్వు ఉన్నావు. ఆడకు వస్తాడా? నేను లోకా బ్రదర్కి ఒక అడ్రస్ ఇచ్చా. ఏం చెప్పాను? ఎంజాల్ ఎల్లు, అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడు, ఆ టార్చ్ దగ్గరే ఉండు, నేను అక్కడికే వస్తాను అన్నా. ఆయన ఏం చేశాడు? అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎందుకు నిలబడాలి నేను? ఈడ కొంచెం ప్లేస్ బాగాలేదు, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఇంకా లోపలికి పోతే ఇంకో బొమ్మ ఉంది. ఏ బొమ్మ అది? శివాజీ బొమ్మ. ఆ బొమ్మ కాడ కొంచెం అరుగుంది కూర్చోడానికి. ఆడ కొంచెం అరుగుంది, బాగుంది అనమాట. ఆడకెళ్ళి కూర్చున్నాడు. నేను వచ్చా. నేను ఏడెత్తుకుతానండి? అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎత్తుకుతా. టికెట్లు రిజర్వేషన్ అయిపోయినాయి. టైం లేదు. కరెక్ట్ గా అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆగింది అనుకోండి బస్సు. ఇప్పుడు ఆయనను తీసుకెళ్ళాలా, నేను ఎక్కిపోవాలా? ఇప్పుడు ఆయన దగ్గరికి నేను పోలేను. ఆయనకి సమాచారం ఇచ్చిన ఆయన రావడం లేట్ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతా. ఆయన విడవబడతాడండి. దేవునితో ఇద్దరు తిరగల తిప్పుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అన్నట్టు. చెప్పండి, దేవుడు చెప్పిన స్థలంలో మనం ఉండకపోతే ఆయన చెప్పిన ప్లేస్కే వస్తాడు తప్ప వేరే ప్లేస్ నువ్వున్న కాడికి ఆయన రాడు. హల్లెలూయా. నువ్వున్న కాడికి ఆయన వస్తే ఆయన దేవుడు ఎట్లయితాడు? ఆయన చెప్పిన కాడ ఉంటే ఆయనే మన దగ్గరకు వస్తాడు. ఆయనే వచ్చి ఆయనే మన చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. ఏడకు నడిపించాలో ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏడకు నడిపించాలో, ఎక్కడ ఆశీర్వదించాలో, ఎక్కడ స్థిరపరచాలో దానికి సమయం ఎంత పడుతుందో మనకు తెలియదు. కానీ ఆయన వస్తానన్న దేవుడు రాక మానడు, ఇస్తానన్న దేవుడు ఇయ్యక మానడు, తీసుకొని వెళతానన్న దేవుడు తీసుకొని వెళ్లకుండా ఉండడు, శిక్షిస్తానన్న దేవుడు శిక్షించకుండా ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ప్లేసులోనే ఉందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నమ్మకంగా మనం నిలబడదాం. మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన దేవుడు
నమ్మదగిన వాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా చంచలమైనటువంటి మనస్సు కలిగి చంచలమైన ఆలోచనల చేత మనం తిరిగితే తిరిగి నువ్వు చెడిపోవాల్సిందే తప్ప నీకు చెప్పిన ఆయన మాత్రం చెడిపోడు. గట్టిగల్లు చెప్పండి హల్లెలూయా. నీకు చెప్పిన ఆయన చెడిపోడు. ఎందుకంటే ఆయన చెప్పిందే చేస్తాడు. దేవుని స్తోత్రం. తిరిగి మనం చెడిపోతాం. అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం. అక్కడేమన్నా సహాయం దొరుకుతుందేమో, ఇక్కడేమన్నా సహాయం దొరుకుతుందేమో, ఎవరన్నా పిలుస్తారేమో, ఏమైనా ఇస్తారేమో, ఎక్కడికన్నా వెళితే ఇంకేదో మన బ్రతుకులు మారుతాయేమో అని చెప్పి మనం తిరిగి మనం చెడిపోతాం తప్ప పిలిచి నిలబెట్టి సహాయం చేస్తానని చెప్పిన ఆయన మాత్రం ఏమీ చెడిపోడు. నిలబడకపోవడం మందు తప్పు. దేవుని స్తోత్రం. నిలబడకపోవడం మందు తప్పు. నేను అడ్రస్ చెప్పిన ప్లేస్లో నువ్వు ఉంటే కరెక్ట్గా వెహికల్ అక్కడికే వస్తుంది. నువ్వు అడ్రస్ చేంజ్ చేసావనుకో నీకు అక్కడికి వెహికల్ రాదు. నీకు అక్కడికే వచ్చి అక్కడికే నీకేదో హెల్ప్, నీ అడ్రస్ ఇచ్చావు, ₹1,00,00,000 చెక్కు నీకు వస్తుంది. అడ్రస్ ఇచ్చావు, కరెక్ట్గా నీ అడ్రస్కి వస్తుంది. ఒకవేళ నువ్వు అడ్రస్ చేంజ్ చేసి ఉన్నావు అనుకో అక్కడ ఉన్నోళ్ళకి వస్తుంది. వాళ్ళు అంటారు, తర్వాత వెళ్ళి అడిగితే రాలేదంటారు. ఏమంటారు? రాలేదంటారు. ఎందుకంటారు అంటే నీవు ఆశీర్వదించబడినటువంటి స్థలములో, నీవు ఆశీర్వదించబడవలసినటువంటి స్థలములో నువ్వు ఉండకుండా వెళ్ళిపోయావు. అదే స్థలంలోకి మరొకరు వచ్చారు. ఇంతకాలము నువ్వు కార్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి చివరిగా ఆశీర్వదించబడవలసిన సమయము దగ్గరకి వచ్చిన సమయంలో నువ్వు చిటిక్కన మాయమైపోయావు. ఎంతలోకి వేరే వాళ్ళు వచ్చి అక్కడ దిగారు. వెంటనే అదే ఆశీర్వాదం వాళ్ళ మీదకి దిగి వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. అదే ఆశీర్వాదం వాళ్ళ మీదకి దిగి వచ్చింది. నువ్వు మొదటి నుంచి ఏ కష్టాలైతే నువ్వు అనుభవించావో మళ్ళీ వెళ్ళిన దగ్గర షేమ్ అదే కష్టాలు ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ షేమ్ అదే కష్టాలు ప్రారంభమైనాయి. ఇక మార్పు ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి తప్పుడు పొరపాట్లు చేయకండి. ఇలా చేయటం వలన సమయం వేస్ట్, శ్రమ వేస్ట్. తర్వాత భయంకరమైన నిరుత్సాహం, మన మీద మనకే అసహ్యం, మన మీద మనకే ద్వేషం, మన మీద మనకే అసూయ, ఇవన్నీ మన మీద మనకే కలిగి చివరాఖరికి బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం ఉంటదే తప్ప మనం మృతులమే. బ్రతికున్నామన్న పేరే ఉంటది గాని మనము మృతులమే. ఎవ్వరికి ఉపయోగపడం, ఆశీర్వాదకరంగా ఉండలేం, దేనికి పనికి రాకుండా పోతాం. చనిపోయిన దినాన ఎత్తివేయటానికి 4 వ్యక్తులు కూడా లేకుండా పోతాం. దేవుని స్తోత్రం. ఇదంతా ఎంతో తెలుసా? దేవుడు ఉండమన్న కాడ ఉండకపోవడం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయడం, దేవుని మాటలు పెడచెవిన పెట్టడం, లోకాశలు కలిగి పరిగెత్తడం వలన ఇన్ని నష్టాలు మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు చూపించిన స్థలములో ఉండకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఆయన అజ్ఞానే మనకి ఇవ్వలేదు. ఆయన తెలివి తక్కువాడే మనకి ఇవ్వలేదు. ఏదో ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు మనకి ఇచ్చాడు. ఏదో గొప్ప ప్లాన్ ఉంది, గొప్ప ఆలోచనతో దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఏదో ఒక రోజు ఓ బలమైన పునాది వేస్తాడు. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఏదో ఒక బలమైన పునాది వేయబడుతుంది. ఆ పునాది వేసేంత వరకు, యేసయ్య ఆఖరి రక్తపు బొట్టు కార్చేంత వరకు ఆయన ప్రాణం పోలేదు. ఆయన పునాది వేసేంత వరకు మన ప్రాణం కూడా పోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.